హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో అవిసె గింజల కారపొడి ఎలా చేసుకోవాలో చూద్దాం. 1 కప్పు అవిసె గింజలు, 1/2 కప్పు ధనియాలు, మీ కారానికి తగినట్టు ఎండుమిర్చి, ఇంకా 2 స్పూన్స్ మినపప్పు, శనగపప్పు, నువ్వులు, కొంచెం వెల్లుల్లి, జీలకర్ర. స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ వేయకుండా అవిసె గింజలు డ్రై రోస్ట్ చేయాలి. ఇలా మంచిగా రోస్ట్ అవ్వాలండి. ఇప్పుడు ధనియాలు, ఎండుమిర్చి వేసుకుందాం. ధనియాలు కూడా అలాగే డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ కారపొడి ప్రాసెస్ అంతా కూడా ఇలాగా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. ఇవి కూడా అయిపోయినాయి, పక్కకు చేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుని ఎండుమిర్చి యాడ్ చేద్దాం. ఎండుమిర్చి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఎండుమిర్చి కూడా వేగిపోయిందండి. ఇది కూడా తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకే మొత్తం పప్పులన్నీ యాడ్ చేద్దాం. ఇవి కూడా మంచిగా రోస్ట్ అయిపోయినాయండి. ఇప్పుడు ఇవంతా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న అవిసె గింజలు, ధనియాలు, ఎండుమిర్చి, అలాగే పప్పులన్నీ కూడా మిక్సీ చేసుకోవాలండి. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే మన పొడి అయితే రెడీ అయిపోతుంది. సాల్ట్ వేసి మిక్సీ పట్టుకుంటే మన అవిసె గింజల పొడి అయితే రెడీ అయిపోయిందండి. ఇదైతే మా అమ్మగారి స్టైల్. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.